నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో గోల్డ్, గోల్డ్ ఆల్ టైమ్ హై అంటున్నాం. ఎవరైతే గోల్డ్ వీడియో చూస్తున్నారో ఓ పెన్ను, నోట్‌బుక్ దగ్గర పెట్టుకోవాలి. రాసుకోవాలి. వెబ్‌సైట్‌లుంటాయి. ఆ వెబ్‌సైట్‌కెళ్తా నేను చెప్తాను. మీరు ఆ వెబ్‌సైట్ చూసుకోవాలి. ఇన్వెస్టింగ్ డాట్ కామ్ అని ఒక వెబ్‌సైట్ ఉంటుంది. ఆ ఇన్వెస్టింగ్ డాట్ కామ్ వెబ్‌సైట్‌లోకెళ్తే అక్కడ లెఫ్ట్ సైడ్‌కి మనము చూడవలసింది ఏమిటి అంటే మార్కెట్స్ అని ఒక వర్డ్ ఉంటుంది. మార్కెట్స్ మీద కర్సర్ పెడితే కమోడిటీస్ అని ఒక వర్డ్ ఉంటుంది. కమోడిటీస్ మీద కర్సర్ పెడితే రియల్ టైమ్ కమోడిటీస్ గోల్డ్ అని ఒక వర్డ్ వస్తుంది. రియల్ టైమ్ కమోడిటీస్ రైట్ సైడ్, గోల్డ్ అని ఒక వర్డ్ వస్తుంది. ఆ గోల్డ్ మీద క్లిక్ చేయాలి మనం. చేస్తే మనకి గోల్డ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గానీ అన్నీ ఉంటాయి. మీకు ఇప్పుడు గోల్డ్ వీడియో కాబట్టి గోల్డ్‌కి సంబంధించింది చెప్తున్నాను. మనం గోల్డ్ క్లిక్ చేయగానే గోల్డ్ ఫీచర్స్ అని ఉంటది అక్కడ. అది ఈ గోల్డ్ ఫీచర్స్ ఏంటంటే 2 ఉంటది. ఫ్యూచర్స్, స్పాట్ మార్కెట్. ఫ్యూచర్సు మార్కెట్‌లో ఫ్యూచర్‌లో పెరుగుతదా? తగ్గుతా? ఆ బిజినెస్ అనమాట. అంటే ఏంది? ఫ్యూచర్స్ మార్కెట్‌కి డెలివరీ ఉంటుంది, ఉండదు. 2 ఉంటాయి. స్పాట్ మార్కెట్ అంటే గోల్డ్ ఇచ్చి కొనుక్కొని అంటే క్యాష్ ఇచ్చి కొనుక్కునేది స్పాట్ మార్కెట్. గోల్డ్ అమ్మి పైసలు తీసుకునేది స్పాట్ మార్కెట్. ఇది ఫ్యూచర్స్ మార్కెట్, వరల్డ్ మార్కెట్, లైవ్ మార్కెట్. లైవ్‌లో వరల్డ్‌లో ఔన్స్ బంగారం ఏదైతే గోల్డ్ ఉందో అది లైవ్‌లో జరుగుతూ ఉంటుంది. 24 అవర్స్‌లో ఒక 2, 3 అవర్స్ తప్ప మిగిలిన 24 అవర్స్ ఇది వర్కింగ్‌లోనే ఉంటుంది. ఇక మన పని ఏంటిది? ఇన్వెస్టింగ్ డాట్ కామ్‌లో ఈ గోల్డ్ ప్రైస్ చూస్తే ఇప్పుడు ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉంది. అది ఎలా ఏంటిదో చూద్దాము. ఈరోజు గోల్డ్ ధర వచ్చి ఆల్ టైమ్ హైక్ అంటే 86,000 దాటిపోవటం జరిగింది గోల్డ్ రేటు. ఏదైతే 86,510 ఉంది ఇప్పుడు. అంటే ఈరోజు అంటే ఇప్పుడు మనం ఈ వీడియో చేసే టైంకి. అయితే వరల్డ్ మార్కెట్‌లో ఎంత ఉంటది అంటే ఈ గోల్డ్ ఏదైతే ఉందో గోల్డ్ ఫీచర్స్ ఉంటుంది. రైట్ సైడు డేస్ రేంజ్ అంటే ఈ రోజు లో హై చూపిస్తుంది. 2879.60 ఈ రోజులో హై వచ్చి 2897.41 డాలర్లు ఔన్స్ బంగారం. మళ్ళీ కింద 52 వీక్ రేంజ్ ఉంది. 1987.20 $2,906 ఇయర్లీ హై, లైఫ్ టైమ్ హై, ఆల్ టైమ్ హై. 2906, 1987 అంటే సుమారుగా $919 పెరిగింది. $919 ఇయర్లీ లోకి ఇయర్లీ హైకి. అదే ఆల్ టైమ్ హై. ఒక్క సంవత్సరంలోనే $919. ఇది ఇంకా పెరుగుద్దా? తగ్గుద్దా? అనే దానికి చాలా చాలా కారణాలుంటాయి. ఈ చాలా చాలా కారణాలు ఏం జేయాలి అంటే ఇదే గోల్డ్ ఫ్యూచర్ గ్రాఫ్‌లు కిందికొస్తే కొంచెం మీకిక్కడ కింద మనకిక్కడ ఇక్కడ చూపిస్తుంటదనమాట. ఏమని? ఇక్కడనే చార్ట్ అని ఒక వర్డ్ ఉంటుంది. చార్ట్. కింద చార్ట్ గనక మీరు క్లిక్ చేస్తే చార్ట్ చూపిస్తది. మళ్ళీ అక్కడనే మనకి టెక్నికల్ చార్ట్ అని టెక్నికల్ చార్ట్ అని ఒక వర్డ్ ఉంటుంది. అది కనుక మీరు క్లిక్ చేస్తే న్యూస్ ఉంటుంది. దానికి సంబంధించినయి టెక్నికల్ చార్ట్ ఉంటుంది. మన పని అది క్లిక్ చేసి చూడాలి. అక్కడనే ఎనాలిసిస్ అని కూడా ఉంటుంది. న్యూస్ అండ్ ఎనాలిసిస్. ఈ న్యూస్ అండ్ ఎనాలిసిస్ సంబంధిస్తే దానికి సంబంధించినటువంటి గోల్డ్‌కి సంబంధించినటువంటి న్యూస్ వస్తుందనమాట. ఇక మన పని ఏంటిది? ఇవి మనము అబ్జర్వ్ చేయాలి. ఏదైతే న్యూస్‌కి సంబంధించిన అంటే గోల్డ్ మీద ఏదైనా న్యూస్ ఉన్నాయి అనుకోండి, మనము చదువుకోవటానికి వీలైతుంది. ఇకపోతే మళ్ళీ మనం ఏం చేయాలి? ఇక్కడే టెక్నికల్‌గా కూడా గ్రాఫ్ ఉంటుందనమాట. ఈ టెక్నికల్ గ్రాఫ్‌లో ఇక్కడ 5 స్టేజెస్ ఉంటాయి. న్యూట్రలా, బయ్యా, స్ట్రాంగ్ బయ్యా, సెల్లా, స్ట్రాంగ్ సెల్లా. ఇలా మనకి అక్కడ గ్రాఫ్ చూపించడం జరుగుతుంది. మన పని ఏంటిది? ఇక్కడనే మీకు కొంచెం గ్రాఫ్ గనుక ఐడియా ఉంటే 1 డే, 1 వీక్, 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్ ఇట్లా మనకి గ్రాఫ్ ఉంటుంది. మనం ఈ గ్రాఫ్‌ని మనం ఫాలో అవ్వచ్చు. ఇకపోతే జనరల్‌గా ఏం జరుగుద్ది అంటే మన పని ఈ డిమాండ్, సప్లై అన్నమాట. మార్కెట్‌లో అనిశ్చిత పరిస్థితులు ఈ మధ్య కాలంలో ట్రంప్ వచ్చిన తర్వాత షేర్ మార్కెటు, అమెరికా షేర్ మార్కెట్లు అంటే క్రిప్టో కరెన్సీ అనుకోండి, షేర్ మార్కెట్ అనుకోండి, గోల్డ్ అనుకోండి విపరీతంగా పెరగటం మొదలుపెట్టింది. ఇప్పుడు అంటే అనిశ్చిత పరిస్థితులు అంటే మన షేర్ మార్కెట్ అస్తవ్యస్తంగా ఉంది. డౌన్ అవుతుంది ఒకరోజు, పెరుగుతుంది. అటువంటప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్స్ ఎక్కువ పోతాయి. గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ జరిగినప్పుడు ఆటోమేటిక్‌గా గోల్డ్ ధర పెరగడం జరుగుతది. గోల్డ్ గాని, సిల్వర్ గాని. ఆ 2 బులియన్ మార్కెట్ అంటాం. ఆ 2 కూడా పెరగటం జరుగుతది. ఇంకా ఒకటేంటిది? ఎప్పుడైతే ఈ దేశాలే అంతకుముందు అంటే రష్యా, ఉక్రెయిన్ వార్ అనుకోండి, గాజా, ఇజ్రాయెల్ ఇవన్నీ యుద్ధాలు
వాతావరణం అనుకోండి, ఇవన్నిటితోటి దేశాలే బంగారం కొనుక్కొని నిల్వలు పెట్టడం జరిగింది. దాని తర్వాత మన వాళ్ళు బాగా సంపాదించుకోవటం. అంటే ఇప్పుడేంది ఆడపిల్ల అనుకోండి, మగపిల్ల అనుకోండి, ఎంబీఏ అనుకోండి, బీటెక్ అనుకోండి, క్యాంపస్ సెలక్షన్ రావటం, క్యాంపస్ సెలక్షన్‌లో మంచి ఉద్యోగాలు రావటం, మంచి ప్యాకేజీలు రావటం, మ్యారేజెస్ ఉంటాయి కాబట్టి అమ్మాయి పెళ్ళికి, అబ్బాయి అయితే కోడలు కోసం బంగారం కొనాలి కాబట్టి బంగారం అలా కొనుక్కోవటం వల్ల కూడా ఒకటి. ఇంకొకటేంది సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అనంగానే గోల్డ్ కిందకే వస్తది. గోల్డ్, సిల్వరే సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్. ఎప్పుడైనా మన మార్కెట్‌లో పడితే ఎవరికైనా గానీ, దేనికైనా గానీ ఎవర్ గ్రీను, ఎప్పుడూ గూడా తరగంది, పెరిగేటటువంటి ఉండేదే, తగ్గినా మళ్ళీ పెరిగేటటువంటిది ఏమిటి అంటే గోల్డే. ఇక అంతకు మించి ఎక్కువ మనం గోల్డ్ ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా గోల్డ్ గురించి తక్కువే. ఎందుకోసం అంటే అది ఒక ఇన్‌స్ట్రుమెంట్ అనమాట. గోల్డ్ అనే ఇన్‌స్ట్రుమెంట్‌కి ఎన్ని విధాలు చెప్పినా, ఎంత చెప్పినా దానికి సాటి రాదనమాట. అంటే నువ్వు ఒకవేళ తగ్గిందని అనుకున్నా, ఓవరాల్‌గా మళ్ళీ నీకు గోల్డ్ ధర పెరుగుతూనే ఉంటుంది. ఇది అనమాట. అయితే ఇదంతా కూడా మీకు గోల్డ్‌కి సంబంధించి ఇంకా మీకు డెప్త్‌గా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, గోల్డ్ మీద రోజు ట్రేడింగ్ గాని చేయాలన్నా, గోల్డ్ మీద మనకి డెప్త్‌గా అంటే ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది, ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఇవన్నిటికి సంబంధించింది ఏదైతే ఉందో ఒక వీడియోలో అయ్యే పని కాదు కాబట్టి మీకు సింపుల్‌గా ఇది ఒక అవేర్‌నెస్ ఎడ్యుకేషన్. మీకు దీని మీద డెప్త్‌గా నాలెడ్జ్ గాని, డెప్త్‌గా ఇన్ఫర్మేషన్ గాని, డెప్త్‌గా సంబంధించిన కావాలి అంటే దయచేసి కాల్ చేయవద్దు. దయచేసి మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి కంటెంట్ మెసేజ్ పెట్టాలి. ఏమని గోల్డ్ గురించి నేను తెలుసుకుందాం అనుకుంటున్నా, గోల్డ్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నా అని అంటే అప్పుడు మేము మీకు వీలు చూసుకొని రిప్లై ఇవ్వటానికి వీలైతుంది. ఇదంతా ఒక అవేర్‌నెస్ ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థాంక్ యూ. సెలవు.